మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ముందల ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. మధ్య మధ్యలో చూసి కామెంట్స్ పెట్టద్దండి. ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ వీడియోకి 1000 లైక్స్ అండి. 1000 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా శివశంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ అయిందండి. ట్విస్ట్ ఏంటో తెలుసా? మూవీ రిలీజ్ అయిన 2 రోజుల్లో 200 కోట్లు కలెక్షన్. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండి. 70 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి యంగ్ హీరోలు చేసేటువంటి కలెక్షన్ 2 రోజుల్లో చేశారంటే ఇక అర్థం చేసుకోండి. మరొక రికార్డ్ ఏంటంటే 2026 సంక్రాంతి మూవీస్ అన్నిట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట శివశంకర్ వరప్రసాద్. మెయిన్ రీజన్ హిట్ అవ్వడానికి చిరంజీవి గారండి. మీరు చూసారో లేదో, సినిమా మొత్తం కూడా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఎక్కడా మీకు బోర్ అనిపించదు. లాస్ట్లో ఒక 30 మినిట్స్లో వెంకటేష్ గారు వస్తారు. ఆ వెంకటేష్ గారు రావడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతిరోజు చిరంజీవి గారి ఇంట్లో సంబరాలు. ఎందుకు చిరంజీవి గారి ఇంట్లో సంబరాలు జరిగినాయి అంటే, 10 సంవత్సరాలండి, సుమారు 10 సంవత్సరాల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారండి చిరంజీవి గారు. అందుకుగాను మీరు చూసే ఉంటారు, మన చిరంజీవి గారు వెంకటేష్ గారు వీడియోల మీద వీడియోలు అనమాట. ఎందుకంటే సినిమా అంత బాగా హిట్ అయింది. 200 కోట్ల కలెక్షన్ 2 రోజులకి. ఓవరాల్గా సంక్రాంతిలో బ్లాక్ బాస్టర్ హిట్గా శివశంకర్ వరప్రసాద్ మూవీ నిలిచింది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మూవీ ఎలా ఉంది మీకు కింద కామెంట్ చేయండి.